అంతరాయ తిమిరోపశాంతయే శాతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. సహాధ్యాయులారా, ఈరోజంతా బిజీ బిజీ బిజీ. ఇప్పుడు కూడా ఇంకా బయట నుంచి వచ్చేసి డైరెక్ట్గా కంప్యూటర్ ముందే కూర్చున్నాను. అసలు ఏం చెప్పానో ఇంతకుముందు అవన్నీ కూడా పెద్దగా జ్ఞాపకం లేవు. సో లాస్ట్ వీక్ ఏం చెప్పుంటాము, లాస్ట్ వీక్ యథాతథా లాంటిది ఏదో చెప్పినట్టున్నాం కదా, యథా తథా చెప్పినట్టున్నాం లాస్ట్ వీకు. ఓకే, ఇవాళ మనము అటువంటివే సిమిలర్వి కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమవుతుందంటే అప్పుడు మనకు ఇవన్నీ ఒకే రకమైనటువంటివి కాబట్టి ఇవి మనము యాక్చువల్గా లెవెల్ 1 లెవెల్ 2 లోపల కూడా మనము వీటిని వాడుకోవచ్చు. ఓకే, లెవెల్ 1 లెవెల్ 2 లోపల కూడా. ఇంకేం చెప్పాను నేను, ఇది తావత్ యావత్ అటువంటివి ఏమన్నా చెప్పానా? చెప్పినట్లేను కదా, యావత్ తావత్ అటువంటివి చెప్పినట్లేను. ఓకే, చేత్ నో చేత్ అవి ఏమన్నా చెప్పానా? కూడా చెప్పినట్లేనేమో. ఓకే ఓకే, నాకు అదే జ్ఞాపకం రావడం లేదు, ఒక్క నిమిషం. అదే నేను చూసుకోలేదు సరిగా, ఏమేమి చెప్పాను ఏమేమి చెప్పలేదు అన్నది సరిగా చూసుకోలేదు. అది పొద్దున్నుంచి బిజీనే. సో అందరికీ ప్రాక్టీస్ బాగా చేసుకుంటున్నారా? ప్రాక్టీస్ బాగా అవుతుందా? సో వీలైనంత వరకు ఏంటంటే మనకు తెలిసినటువంటి ఏవైతే ఉంటాయో, అంటే భారతము భాగవతము వాటి లోపల ఈ పదాలన్నీ ఎక్కడైనా ఉపయోగించారా, వాటి నుంచి మనం ఏదన్నా చేయగలుగుతామా, అవి కూడా కొద్దిగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇవి గుర్తుంటే అవి మీకు అక్కడ అర్థం చేసుకోవడము సులువు అవుతుంది. ఓకే, ఓకే, ఇవాళ కొన్ని చిన్న చిన్నవి కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జస్ట్ చూస్తున్నాను అసలు ఏం చెప్పాను అని చెప్పి. అందరూ అన్ని క్లాసులు శ్రద్ధంగానే వింటున్నారని భావిస్తాను. ఇది చేత్ అనేది ముందు ఒకసారి ప్రయోగము చేద్దాం. ఇది చాలా ఉపయోగపడేటటువంటి ప్రయోగం అన్నమాట. చేత్ నో చేత్ అని చెప్పేసి అంటారు అన్నమాట. ఓకే, చేత్ నో చేత్, అస్తి చేత్ నాస్తి చేత్, నా చేత్, చేత్ నో చేత్, ఇది ఏంటి మీనింగ్ ఒకసారి తెలుసుకుందాం. ఏంటంటే మనకు జనరల్గా ఏదైనా అయిందంటే అంటే ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నీ మనం నేర్చుకుంటున్నాం. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము, యథా తథా నేర్చుకున్నాం. యథా రాజా తథా ప్రజ, యథా పిత తథా పుత్ర, యథా మాత తథా పుత్రి. ఈ విధంగా మనం ఏదైతే నేర్చుకున్నామో వారు చేసినట్టే వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళలాగానే వీళ్ళు ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా మనము గత వారం నేర్చుకున్నాం. అంటే ఒకరితో ఒకరిని కంపేర్ చేయడం అన్నమాట బేసికల్లీ. అటువంటి వాటి అన్నిటికీ కూడా అంటే ఏవైతే రెండు కలిసి వాడతారో ఆ కలిసి వాడేవి మనము లాస్ట్ వీక్ కూడా నేర్చుకున్నాము. సో అవి కావాలంటే కొంత మనము ఇది చేయొచ్చు. అంటే ఎలా తండ్రి చేస్తున్నాడో కొడుకు కూడా అలాగే చేస్తున్నాడు. దాన్ని ఎవరైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి. యథా 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 పితా గాయతే పుత్రః తథా పుత్రః కరోతి గాయతి, ఓకే, చలతి గచ్చతి, ఏదుంటే అది. యథా పితా గాయతి తథా పుత్రః గాయతి. యథా అపి కూడా పెట్టుకోవచ్చు. అపి అంటే అలా అపి కూడా పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా కూడా నో ప్రాబ్లం. అదే విధంగా యథా శిక్షకః వదతి, ట్రైనర్ ఎలా అయితే చెప్తాడో, తథా ఛాత్రాః అనువదతి. అనువదతి అంటే ఈ
అభి ఇవన్నీ కూడా మనము వీలైతే ఇవాళ తెలుసుకుందాము. లేకపోతే తర్వాత చూసుకుందాం. అంటే వదతి, అనువదతి. ఓకే. రాగం, అనురాగం. గచ్చతి, అభిగచ్చతి. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మనకు అవి ఉపసర్గలు. అవన్నీ మనం ఒకసారి తెలుసుకుందాం. ఏమేమి ఉపసర్గలు ఉన్నాయి, అసలు ఉపసర్గలతో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, అంటే ఉపసర్గలు ఎందుకు వాడాల్సినటువంటి అవసరం వస్తుంది, ఏమేమి ఉన్నాయి ఉపసర్గలు, ఇవన్నీ కూడా మనము తెలుసుకుందాం. జనరల్గా ఏమవుతుందంటే ఉపసర్గలు ఏవైతే ఉంటాయో ఆ ఉపసర్గలన్నీ కూడా మనం ఏం చేస్తామంటే దేనికో ఒకదానికి కలిపి వాడతాం. ఉదాహరణకి హరతి అన్నాం అనుకోండి. హరతి, ప్రహరతి, సంహరతి, విహారతి, వీటి అర్థాలు కూడా పూర్తిగా మారిపోతాయి. ఎప్పుడైతే మీరు ఇప్పుడు హరతి అన్నారనుకోండి, హరతి అంటే దొంగతనం చేయడం. ప్రహరతి, విహారతి, సంహారతి, వీటన్నిటిది కూడా మనకు అర్థాలు మారిపోతున్నాయి. అలాగే మీరు చూసుకున్నట్టయితే గచ్చతి అని ఉంది. గచ్చతికి మీరు ఆ అనేటటువంటి ఉపసర్గను తగిలించినట్లయితే మనం రెండు ఉంటాయి సంస్కృతంలో అని చెప్పి తెలుసుకున్నాం. ధాతువుకు తగిలించేవి రెండు, ఒకటి ప్రత్యయము, ఒకటి ఉపసర్గ. ఒకటి ప్రత్యయము, ఒకటి ఉపసర్గ. ప్రత్యయం అనేది ఎప్పుడు కూడా చివరిలో వస్తుంది. తుమున్ ప్రత్యయము, త్వా ప్రత్యయము, ల్యప్ ప్రత్యయము, ఈ రకమైనటువంటివన్నీ కూడా చివరిలో తగులుతూ ఉంటాయి. ఈ ఉపసర్గలు ఏవైతే ఉంటాయో అది పూర్తిగా మీనింగ్నే మార్చేస్తాయి. హారము, ప్రహారము, హారము, ప్రహారము, భూతము, పరాభూతము, పరా, ఓకే, శక్తి, పరాశక్తి, ఓకే. సో ఇటువంటివన్నీ కూడా మనకేమవుతాయంటే అప సవ్య, అపసవ్య, అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది వాటి అర్థాలు కూడా వ్యతిరేకమయ్యే అవకాశం ఉన్నాయన్నమాట. ధనం ఉంది, నిర్ధనం అన్నారు అనుకోండి, అంటే నిర్ అనేటటువంటి ఉపసర్గ దాని అర్థాన్నే పూర్తిగా మార్చేసింది. అవునా కదా? గమనం, విగమనం, కారం, వికారం, సాకారం, వికారం, ఇటువంటివన్నీ కూడా మనకు ఇలాగ మనకు చూసుకున్నట్లయితే వాటి అర్థాలు కూడా ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏదైతే మనము ఆ ధాతువు యొక్క మూల అర్థం ఏదైతే ఉందో, గచ్చతి ఉదాహరణకు తీసుకుందాం. గచ్చతి అంటే వెళ్ళడము, అవునా? గమ్ ధాతువు గచ్చతి. ఆగచ్చతి అనేసరికి వెళ్ళడం రాదు, రావడం అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే ఈ విధంగా ఏమవుతుందంటే మనకు దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం హరతి అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? తీసుకెళ్ళిపోవడం, అంటే దొంగతనం చేయడం, తీసుకెళ్ళిపోవడం, అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోవడం. ఇప్పుడు మీరు ప్రహరతి అన్నట్టయితే తన్నడం, కొట్టడం, ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయామో చూసుకోండి. తీసుకెళ్ళడం నుంచి కొట్టడం దాకా మనకు ఇది. అదే మీరు సంహరతి అంటే ఇంకా దారుణం, చంపేశాడు అన్నటువంటి మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి సమ్ అనేది కూడా ప్రత్యయం. కొన్ని ప్రత్యయాలు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రత్యయాలు కొన్ని చెప్పండి అందరూ. అర్థమైందా? ముందు ప్రత్యయానికి ఉపసర్గకు మీకు ప్రత్యయం అంటే ఉపసర్గ అంటే ఏంటో తేడా తెలిసిందా? సంస్కృతంలో 2000 ధాతువులు ఉన్నాయి. ఆ 2000 సరే, ఏం పర్వాలేదు, మెల్లగా వినండి, ఏం కంగారు లేదు. నేను బయట నుంచి రావడం వల్ల కాస్త కంగారుగా ఉండే అంతే. ఒకటే గుర్తుంచుకోండి, సంస్కృతం ఎలా డెవలప్ అయింది. మిగతా భాషల్లో కాకుండా సంస్కృతంలో ఏంటంటే ఒక ధాతువు ఉంటుంది. ఆ ధాతువులోంచి ఇక మనకు మిగతావన్నీ క్రియాపదాలు ఇవి అవన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఈ ధాతువులకు వచ్చినటువంటి భాగంలో చివరి భాగం లోపల తగిలించేవన్నీ కూడా ప్రత్యయాలు. ప్రత్యయాలు ఏం చేస్తాయి? ఈ ధాతువు చేస్తున్నటువంటి పనిని ముందుకు తీసుకెళ్తాయి. ధాతువులు ఎందుకు ఉపయోగిస్తారు? క్రియాపదములకు ఉపయోగిస్తారు. మీరు ఇంతకుముందు రాసుకోకపోతే ఇప్పుడు రాసుకోండి. మీకు ధాతువులని, ప్రాతిపదికలని రెండు ఉంటాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం సంస్కృతంలో. ప్రాతిపదికలు అంటే నౌన్స్, రామ, హరి, ఇవన్నీ. వాటికేమో అక్కడ లింగము, విభక్తి, ఇవన్నీ మనం పెట్టుకుంటాం. ఈ ధాతువులలో ఏంటంటే క్రియాపదాలు. క్రియాపదాలు అయ్యేసరికి ఏమవుతుంది? ఏకవచనము, బహువచనము, ద్వితీయ వచనం, ద్వివచనం కూడా ఉంటుంది, మనం చెప్పుకోలేదు. అర్థమైందా? ధాతువుకి ప్రాతిపదికకు తేడా చెప్పండి ఎవరైనా. సరే, ఉపసర్గలు చెప్పండి. ధాతు అంటే ఏంటి, ప్రాతిపదిక అంటే ఏంటి? సార్ చెప్పండి. క్రియాపదాలని ధాతువు అంటారు, నామవాచకాలు. కరెక్ట్. ఇప్పుడు ఈ ధాతువులు ఏవైతే ఉన్నాయో ఈ ధాతువులకు ఏమేమి ఉంటాయని చెప్పాం మనము. ఏమేమి వస్తాయి వాటికి? లింగం ఉంటుందా ధాతువుకి, లేకపోతే వచనం ఉంటుందా, లేకపోతే విభక్తి ఉంటుందా? క్రియాపదాలు. వాటికి లింగము, వచనము, విభక్తిలో ఏది తగిలించాలి? ప్రత్యయం, ఉపసర్గ తగిలిస్తాం. ప్రత్యయం, ఉపసర్గ తగిలిస్తాం. కానీ అసలు కూల్గా ఆలోచించండి. కూల్గా ఆలోచిస్తే ఇప్పుడు నౌన్ ఉంది. నౌన్ అంటే ప్రాతిపదిక. ప్రాతిపదికకి ఏం తగిలిస్తాం మనం? విభక్తులు ఉంటాయా లేదా? విభక్తులు.
ఉంటాయా లేదా? రామః అంటే రామః రామౌ రామా, హే రామ హే రామౌ హే రామా, ఉంటాయా లేదా విభక్తులు? అవునా? అదేవిధంగా ఇప్పుడు ఒక వ్యక్తి కొట్టడము తన్నడము అనేటటువంటివి ఏవైతే వస్తాయో సహ చలతి సా చలతి, అవునా? అవునా కదా? వచనాలు ఉంటాయి ఇక్కడ, బహువచనాలు ఏకవచనాలు ఉంటాయి. చలతి అనేటటువంటిది మీకు లింగంతో మారిందా ముందు చెప్పండి. ఆ? లింగంతో మారింది. లింగంతో మారింది. తెలుగు లోపల మారుతుందా? మారుతుంది. తెలుగులో మారుతుంది సార్. తెలుగులో వెళ్తున్నాడు వెళ్తున్నది అంటాం కదా. సో సంస్కృతం లోపల అది అది గుర్తుంచుకోండి. తర్వాత ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో, కానీ సంస్కృతం లోపల ఏవైతే ఇవి ఉన్నాయో ఏమంటారు, ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనం క్రియాపదాలు వస్తాయని చెప్పి తెలుసుకుని, ఈ క్రియాపదాలలో సింగులర్ ప్లూరల్స్ ఉంటాయి. అవునా కదా? సహగచ్చతి, ఓకే, చాలామంది వెళ్తున్నారు, తేగచ్చంది. సో ఈ విధంగా మనకేంటంటే మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఏది ధాతువు ఏది ప్రాతిపదిక అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. నేను ఒక రివిజన్ క్లాస్ తీసుకుని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇక ఇప్పుడు వచ్చాను, జస్ట్ బయట నుంచి వచ్చి మొహం కూడా కడుక్కోలేదు, అట్లాగే ముందు కూర్చున్నాను, లేట్ అయిపోయిందని. సో ఇవాళ కూడా అదే ఇంకా ఎక్కువ అసలు అంటే అవి చూసుకోలేదు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకు ధాతువులు వేరు, ప్రాతిపదికలు వేరు. ధాతువులకు మనం ఏం తగిలిస్తున్నాము? ప్రత్యయాలు, ఉపసర్గలు తగిలిస్తున్నాము. ప్రత్యయాలు ఏం చేస్తున్నాయి? ధాతువు చేసే పనిని ఇంకాస్త చక్కగా మాడిఫై చేస్తున్నాయి. ఉదాహరణకి కర్తుం, గంతుం, గాతుం, అవునా? సో నంతుం, అవునా? తుమ్మున్ ప్రత్యయం కలిపినట్లయితే, త్వా ప్రత్యయం కలిపినట్లయితే గత్వా, పీత్వా, ఇలా మనకు త్వా ప్రత్యయముతోని, అవునా? సో ఇలాగ మనకు ప్రత్యయాలు మనకేమవుతుందంటే ఈ ధాతువు చేస్తున్నటువంటి పనిని ఇంకా కాస్త పాలిష్డ్గా చేస్తున్నాయి. కాకపోతే ఉపసర్గలు ఏవైతే ఉన్నాయో, ఈ ఉపసర్గలని ఇవాళ ఏవైతే మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామో, ఈ ఉపసర్గలు ఏంటంటే వాటి మీనింగ్ని టోటల్గా మార్చేస్తాయి. దీని ఎక్సర్సైజెస్ మనం వచ్చే వారం చేసుకుంటాము. ఇవాళ జస్ట్ ఇంట్రడక్షన్ వినండి. ఉపసర్గలు ఏంటంటే వాటి మీనింగ్ని మార్చేస్తాయి. కొన్నిసార్లు వాటి మీనింగ్ని మార్చడంతో పాటు ఆత్మనేపది, పరస్మనేపది అని చెప్పేసి మనకు ఉంటాయన్నమాట. పరస్మైపదివన్నీ వర్బ్స్ అన్నీ కూడా ఆత్మనేపదిలోకి మారిపోతాయి. అది మనము చెప్పుకుందాం. పరస్మైపది, ఆత్మనేపది ఒకసారి చెప్పుకుందాం. అది అలాంటి మార్పులు కూడా వస్తాయన్నమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పూర్తిగా డిఫరెంట్ మీనింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, హరతి, ప్రహరతి. ప్రహరతి అంటే ఏమని చెప్పాను? ప్రహరతి కొట్టడం, తన్నడం, ఓకే. చంపడం కాదు, చంపడాన్ని సంహరతి అంటారు. విహరతి అంటే విహారం చేస్తున్నాడు, హరతి అంటే తీసుకెళ్తున్నాడు. గచ్చతి, ఆగచ్చతి, అభిగచ్చతి, తిష్టతి, అభితిష్టతి, ఇలాగా మనకు చూసినట్లయితే వాటి అర్థాలు క్రమ పద్ధతి లోపల మనకు మారుతూ కనిపిస్తాయి అన్నమాట. ఇది జస్ట్ మనకేంటంటే ఒక చిన్న దీనిలాగా మనం చెప్తున్నాం. తిష్టతి అంటే దానికి ఏమవుతుంది? ప్రతిష్టతే. అప్పుడు ఏమైపోయిందంటే అది పరస్మైపది నుంచి ఆత్మనేపదికి వెళ్ళిపోయింది. మనకు కర్మని ధాతువులాగా ఉన్నటువంటిది ఆత్మనేపది అన్నమాట. ఫర్ ద టైం బింగ్ అలా గుర్తుంచుకోండి, ఓకే. తిష్టతి అని ఉంది, దానికి ఏమైంది? ప్రతిష్టతే. ప్ర అనేటటువంటి మనకు ఇక్కడ ఉపసర్గ కలుపుకున్నాం. ఇప్పుడు మీకు చెప్పాను కాబట్టి కొన్ని ఉపసర్గలు చెప్పండి, మీకు తెలిసిన ఉపసర్గలు. ఇవి తెలుగులో కూడా ఉన్నాయి, సంస్కృతంలో కూడా ఉన్నాయి. ఆ ఉపసర్గలు కొన్ని చెప్పండి కొన్నిటిని. ఇప్పుడు నేను చెప్పిన ఉపసర్గలలో కొన్ని చెప్పండి. ప్రా, ప్రా, ఆ కూడా ఉపసర్గే. గచ్చతి, ఆగచ్చతి, ప్రా వచ్చింది. సం, వచనం, ప్రవచనం, కరెక్ట్. శక్తి, పరాశక్తి, ఓకే. సవ్యం, అపసవ్యం, ఓకే. ప్రతిష్టతే అవుతుంది. ఆత్మనేపదిలోకి కన్వర్ట్ అయిపోతుంది అది. సం వెరీ గుడ్. వియోగము, సంయోగము, సం వి, చూసారా, రెండు కొత్త వచ్చాయి. ఉత్తిష్టతి, ఉత్ అనేటటువంటిది అక్కడ ఉత్ ప్లస్ తిష్టతి. తిష్టతికి మనకు రెండు వచ్చాయి ఇప్పుడు. ఒకటేమో ప్రతిష్టతే, ఒకటి ప్రాగల్పం, ఒకటేమో ఉత్ ప్లస్ తిష్టతే. అలాగే ఆసీనంకి ఏమని చెప్పుకున్నాం మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. ఆసీనంకి ఒక ప్రత్యయం చెప్పండి. భగవంతుడు అలా ఉంటాడు అని చెప్పాను. ఉదాసీనం,
ఉత్తు ప్లస్ నో ఉదాసీనం ఆవిడ చెప్పింది ఉత్తు ప్లస్ ఆసీనం, ఉత్తు ప్లస్ ఆసీనం, ఓకే. ఇవన్నీ కూడా ఉపసర్గలు. అలాగే ధనం ఉంది, ధనం ఉన్నప్పుడు ధనం నిర్ధనం, నిర్ర అనేసరికి పూర్తిగా అర్థం మారిపోయింది చూసేసారా. నిర్ధనం. సో మనకు వి వచ్చింది, ప్రా వచ్చింది, ప్రయోగము, వియోగము, సంయోగము, ఓకే. అలాగే మనకు ఉత్ వచ్చింది, తర్వాత ప్రతి వచ్చింది మనకు, ఇలాగ మన అభి అభి వచ్చి ఏదండి దీర్ఘ ఆ? దీర్ఘ కరెక్ట్ కరెక్ట్, ఆర్గా అనేది అవును అవును, గచ్చతి ఆగచ్చతి కరెక్ట్, ఆంగ్ అంటారు. అది యాక్చువల్గా ఆ బదులు దాన్ని ఆంగ్ ఆంగ్ అంటారు, కాబట్టి పర్వాలేదు అనొచ్చు మీరు, తప్పలేదు. ఆ అని ఊరికి గుర్తుంచుకోండి, అది యాక్చువల్లీ ఆంగ్ ఆంగ్ సుదీర్ఘం. ఆంగ్, ఆనే ఆంగ్, సుదీర్ఘం అనేది సు అనేటటువంటి ప్రత్యయం. ఇలాగా మీకు యాక్చువల్గా చెప్పాలంటే పాణిని చెప్పిన దాని ప్రకారం 22 ఉపసర్గలు ఉన్నాయి. మళ్ళీ మనం చెప్పాలంటే సంస్కృత భాష అనేటటువంటిది పాణిని రాకముందు ఉన్నటువంటిది వైదిక సంస్కృతం. వైదిక సంస్కృతంని అర్థం చేసుకోవడం ముందుకెళ్ళడం కొద్దిగా కష్టం. ఇప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో దీన్ని లౌకిక సంస్కృతం అంటారు. మళ్ళీ ఈ లౌకిక సంస్కృతము మళ్ళీ ప్రాకృతం అని ఇంకొక భాషలోకి కొంత మారింది. ప్రాకృతం ఏంటంటే ఇంకా కాస్త సులువుగా, అంటే ఇప్పుడు ఉదాహరణకి రాజులు మంత్రులు వీళ్ళందరూ కనుక చక్కటి సంస్కృతంలో మాట్లాడుతుంటే, లౌకిక సంస్కృతంలో మాట్లాడుతుంటే, సేవకులు, దాసీలు, తర్వాత వీళ్ళు ఏమంటారు పరిచారకులు, వీళ్ళు భటులు, వీళ్ళందరూ కూడా ఆ ప్రాకృత భాష మాట్లాడేవాళ్ళు అనమాట. ప్రాకృత భాషలో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి, శూరసేని, మహారాష్ట్రి, మాగధి, అర్ధమాగధి, ఇలాగ మళ్ళీ అందులో ప్రాకృత భాషలు. ఇలాగ ఏమైపోయిందంటే మళ్ళీ గమ్మత్ ఏంటంటే ఈ అన్ని స్లాంగ్స్ లోపల మళ్ళీ బోల్డ్ అన్ని కవిత్వాలు వచ్చేసాయి. ఇప్పుడు అంటే సంస్కృతాన్ని పూర్తిగా నేర్చుకోవడం అనేది దాదాపు అసంభవం, ఎందుకంటే వైదిక సంస్కృతం రావాలి, మళ్ళీ తర్వాత లౌకిక సంస్కృతంలో పాణిని నియమాలు అన్నీ రావాల్సిందే. పాణిని లేకపోతే నియమాలు లేకుండే. పాణిని రాసింది అసలు అది ఇట్స్ వండర్, ఎందుకంటే ఇన్ని రకాల నియమాలు రాయడం అనేటటువంటిది మాటలు కాదు. ప్రతి దానికి ఏదో ఒక నియమం రాసేసి ముందు దాన్ని ఆ నియమంలో ఫిట్ అయ్యేలాగా ఆయన చూసారన్నమాట. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ వే. సో ఆ విధంగా పాణిని చేసినటువంటిది ఇప్పుడు మనకు, కాకపోతే ప్రస్తుతానికి మనకు గుర్తించడం ఏంటంటే 22 ఉపసర్గలు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. దీని గురించి ఇంకా కాస్త వివరంగాను కొన్ని ఎక్సర్సైజులు మనము తర్వాత క్లాస్ లోపల మనము చూసుకుందాం. ఇప్పుడు మనకు ఈ యథ అనేటట్టు, ఇప్పుడు యథ అంటేనేమో ఏమని చెప్పుకున్నాం, యథ అంటే యథా తథా, దా కాదు థా అంటే ఏమని చెప్పుకున్నాం మనము, యథా తథా లోపల గత వారము మనం ఏమని చెప్పుకున్నాము, ఏ విధంగా అయితే ఆ విధంగా. అంటే యథా పిత గాయతి తథా పుత్రః గాయతి, యథా శిక్షకः వదతి తథా తథా ఛాత్రాः అనుసరంతి అనువదంతి. ఓకే, యథా తథా ఎప్పుడైతే అప్పుడు యథా తథా కాదు, ఇది యథా తథా, ఇది యథా తథా. వీళ్ళు ఏ విధంగా చేస్తారో అంటే ఏ విధంగానైతే ఆ విధంగా అని. దీనికి మనము చాలా ఎగ్జాంపుల్స్ గత వారము తెలుసుకున్నాము, జ్ఞాపకం ఉందా? ఏ విధంగానైతే పిల్లాడు పరిగెడతాడో ఆ విధంగా ముసలివాడు పరిగెత్తలేదు. ఎవరైనా చెప్పండి. యథా యువక చలతి తదా ధావతి, యథా చలత ధావతి. యథా బాలకః లేదా యువకః, యథా యువకః తరుణ బాలకః, ఏది చెప్పినా కూడా ఓకే. ధావతి లేదా చలతి, ధావతి లేదా చలతి, తథా చెప్పండి నధావతి. అదేవిధంగా తల్లి వంట ఎలా చేస్తుందో కూతురు అలా వంట చేయదు. యథా మాత పచతి, జనని అనే కూడా వాడచ్చు, తథా పుత్రి నా పచతి. సో ఈ విధంగా మనము యథా తథాకి తెలుసుకున్నాం. అయితే ఇదే మనము యథారాజ తథా ప్రజ అనేది కూడా దీనికి సంబంధించింది. కానీ ఏదైతే మనం భగవద్గీతలో చెప్పుకున్నామో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భ, ఆ యదా వేరు, దా అని ఎప్పుడైతే వస్తుందో అది టైం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సదా, కదా, ఓకే, ఇవన్నీ కూడా దా, ఉత్త దా, డియడా, డా దా అని చెప్పేసి ఏదైతే వచ్చిందో ఆ దాకి మీనింగ్ ఏంటంటే అది టైంతోని సంబంధించినటువంటిది, అది టైంతోని సంబంధం వచ్చింది. అంటే ఏంటి, నువ్వు ఈ ఊర్లోకి వస్తే, నువ్వు ఈ ఊర్లోకి రాగానే
నేను ఈ ఊర్లోంచి వెళ్ళిపోయాను. చెప్పండి ఎవరన్నా. యదా తదా. యదా తదా. చెప్పండి ఎవరన్నా. యదా. ప్రయత్నం చేయండి, నేను హెల్ప్ చేస్తాను. గ్రామం ఆగచ్చది తదా అహం నగరం గతవాన్. నగరం ఆగచ్చ అంటే వచ్చేసరికి నేను వెళ్ళాను అంటే ఒకటి గచ్చతి ఒకటి ఆగచ్చతి. ఒకటి గచ్చతి ఒకటి ఆగచ్చతి. ఓకే. యదా నువ్వు వచ్చావు అన్నాం మనం, అవునా. యథా నువ్వు అనేదాన్ని ఏమంటాము. త్వం అనొచ్చు లేదా భవాన్. భవాన్ కూడా అనొచ్చు. త్వము లేదా భవాం. చెప్పండి ఇప్పుడు. యదా యథా త్వం గచ్చసి తదా అహం న గచ్చామి. తదా అహం ఆగచ్చామి అంటే నువ్వు వెళ్ళావు నేను వచ్చాను అంటే ఎప్పుడైతే నువ్వు వెళ్ళావో ఎప్పుడైతే అప్పుడు అని రాసుకోండి అందరూ. యదా తదా అంటే ఎప్పుడైతే అప్పుడు. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు భగవంతుడు వస్తాడు. చెప్పండి. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, గ్లాని అంటే ఆపద, హాని. చెప్పండి. యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారత సృజామ్యహం. దాన్ని సింపుల్ గా యదా తదా ఉపయోగించి ట్రై చేయండి. యదా చెప్పండి, స్లోగా చేయండి, ఏం కంగారు లేదు. యదా ధర్మస్య ధర్మము యొక్క గ్లాని కలుగుతుందో, ధర్మస్య గ్లాని భవతి, గ్లానిర్భవతి తదా భగవాన్ అవతరతి. సృజామి. ఓకే. తర్వాత అది క్లియర్ గానే ఉంది కదా. ఎప్పుడైతే మీకు డబ్బు వస్తుందో అప్పుడు మీరు సంతుష్టంగా ఉంటారు. ధనం ఆగచ్చతి తదా అహం సంతుష్టం సంతుష్టః భవామి. భవతి కాదు, అహం అన్నప్పుడు భవామి. ఓకే. ఇక్కడ ధనము లభ్యతే అనండి. ధనం గచ్చతే అనకంటే ధనం లభ్యతే, ధనం లభిస్తుందో. ఓకేనా. ధనం ప్రాప్నోతి. ఎస్, అలా కూడా అనొచ్చు. ఓకే. లేదా నాకు డబ్బు వస్తుందో అని చెప్పండి ఇప్పుడు. యదా ధనం లభతే ధనం ప్రాప్నోమి. అహం ధనం ప్రాప్నోమి. తదా ప్రాప్యసి కాదు, అహం అన్నప్పుడు ప్రాప్నోమి అనే వస్తుంది. ధనం లభతి. చెప్పండి. ధనం లభతి అనకూడదు, లభ్యతే అనాలి. అది కర్మనే ఇది కదా. చెప్పండి. అదే ఋతువు వచ్చినట్టేనా. మనకు డబ్బు వచ్చిందంటే మనం సంతోషం అయ్యాం. సారీ, నాకు అప్పుడు నువ్వు అని వస్తుంది. సి అంటే నువ్వు అని వస్తుంది. నువ్వు నీకు డబ్బు ఎప్పుడు వస్తుందో అన్నప్పుడు అది ప్రాప్యసి. ప్రాప్నోమి తదా అహం సంతుష్టః భవామి. ఓకేనా. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇది చెప్పండి. ఏ విధంగానైతే మంచి ఋతువు, ఇప్పుడు మనది ఉన్నదేంటి, ఇదేం ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, సారీ హేమంత ఋతువు. ఎప్పుడైతే హేమంత ఋతువు వస్తుందో, ఓకే, అప్పుడు శీత ఇది ఉంటుంది అని చెప్పండి, చలిగా ఉంటుంది అని చెప్పండి. యదా. ప్రయత్నం చేయండి ఎవరైనా. యదా హేమంత కాలః అనండి. హేమంత ఋతువు అని కూడా అనొచ్చు. శీతలం అస్తి. సో ఇట్లాగా మనకేంటంటే, అలాగే మళ్ళీ సాయంకాలం అయితే నేను సంధ్యావందనం చేసుకుంటాను. కొద్దిగా మెల్లగా ప్రయత్నం చేయండి, ఏం కంగారు పడద్దు, చాలా మెల్లగా ప్రయత్నం చేయండి. యదా సాయంకాలః భవతి. సమయః భవతి. యదా సంధ్యా సమయః భవతి. సంధ్యావందనం అనొచ్చు. అహం వందనం కరోమి. నేను కాబట్టి
ఓకేనా? ఈజీగానే ఉందా? ఓకే. గురువు గారిని చూసినప్పుడు నేను వందనం చేస్తాను. చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు చెప్పిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ప్రయత్నం చేయండి. యదా యదా గురువు గురువుని వినండి, గురువుని యదా గురుం పశ్యతి గురుం పశ్యతి తదా నమస్కరోతి నమతి కాదండి, నమతి కూడా చెప్పచ్చు. నమతి, నమస్కరోతి రెండు కూడా కరెక్టే. అయితే ఇక్కడ నేను అని చెప్పాను. నేను గురువుని చూడగానే దండం పెట్టాను. నేను ఎప్పుడైతే గురువుని చూశానో నేను యదా అహం గురుం పశ్యామి యదా అహం గురుం పశ్యామి తదా నమస్కరోమి, వందనం కరోమి, నమస్కరోమి. యా, కరెక్ట్. ఇది క్లియర్ గా ఉందా? యదా తదా మీకు క్లియర్ గా ఉందా? ఎస్ సార్. సో ఇది అయిపోయిందా? ఇది మనకు యథా తథాకి యదా తదాకి తేడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టీచర్స్ ఎవరైతే ఉన్నారో శర్మ గారు, రజనీ గారు, తర్వాత ఇంకా మన టీవీ మణి గారు, తర్వాత గౌరీమోహన్ మేడము, తర్వాత ఇంకా ఎవరు మన యశోద, వీరందరూ ఒక్కసారి ఏంటంటే ఇది మీరు కాస్త అంటే ఇది యాక్చువల్గా నేను ముందే ప్రారంభించి చెప్పుంటే బాగుండేదేమో. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ కొద్దిగా మొదటి నుంచి అలవాటు చేసుకుంటే మంచిది. వీలైతే మీ క్లాస్లో కొద్దిగా జనాలకు కాస్త సెంటెన్స్లు కొద్దిగా డీసెంట్గా వచ్చినప్పుడు ఇవి చెప్పేసేయండి. ఓకే, నేను డివైడ్ సిలబస్ ఇస్తానన్నాను, ఇవ్వలేకపోయాను. ఎంత బిజీగా ఉన్నాను, ఇవ్వలేకపోయారు. ఇది అప్పుడు ప్రాక్టీస్ చేయించండి. అప్పుడు ప్రాక్టీస్ చేయిస్తే ఏమవుతుందంటే వాళ్ళు లెవెల్ 2 లెవెల్ 3లోకి వచ్చేసరికి మంచి స్ట్రాంగ్ అవుతారు. ఇది నేను మొదట్లోనే చెప్పుంటే బాగుండేది. సరే, అప్పుడు నేను విభక్తుల మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల నేను లెవెల్ 1 నుంచి లెవెల్ 2లోకి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇది యదా తదా. యదా అనేటటువంటి దానికి ఏంటంటే దా అని వచ్చింది కాబట్టి టైంకి సంబంధించినది. థా అనేది అయితే వచ్చిందో ఏ విధంగానైతే అన్నట్టుగా. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి నేర్చుకుందాము. ఇదేంటంటే యది అనేటటువంటిది మనకు హిందీ లోపల కూడా ఉంది. యది అనేటటువంటిది. ఓకే, యది ఒకవేళ యది తర్హి, యది అది యది తర్హి అంటారు దాన్ని. యది తర్హి ఇవన్నీ కూడా ఏంటంటే యదా తదా, యథా తథా ఇవన్నీ కూడా ఏంటంటే రెండు కలిపి వాడాలి. ఎప్పుడు కూడా రెండు ఒకేసారి కలిపి వాడాలన్నమాట. ఉదాహరణకి యది తర్హి ఉదాహరణకి ఏంటి, నాకు సమయం దొరికింది అనుకోండి. ఉదాహరణకి యది విరామః అస్తి తర్హి అహం శ్రీశైలం గచ్చామి. అవునా? ఇప్పుడు ఏం చెప్తారంటే మీరు, నాకు టైం ఉంటే నేను సినిమా చూసేవాడిని, నాకు టైం ఉంటే వంట చేసేవాడిని. దానికి ఒక 3-4 ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు టైం ఉంటే ఓకే నేను కార్యాలయంకి వెళ్ళేవాడిని, లేకపోతే అలా ఏదైనా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పండి. యది సమయః అస్తి తర్హి అహం సంస్కృత పఠనం కరోమి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరన్నా చెప్పండి. యది ధనం అస్తి అహం సంపూర్ణ దానం కరోమి. అలా ఒక్కసారి అందరి ముందు ప్రామిస్ చేసేయగండి, రిస్క్ అయిపోతుంది. సమ్యక్ అభ్యాసం స్పాంటేనియస్ గా వస్తే చేస్తారు. కొద్దిగా అందరూ ఆవిడని గుర్తుంచుకోండి. ఆవిడ పేరు అవి కాస్త ఆవిడకి డబ్బు రావాలని అందరూ కూడా గుర్తుంచుకోండి. ఓకే, పని అయిపోయినట్లయితే నువ్వు రా, నువ్వు వెళ్ళు. లేకపోతే పని అయిపోతే నువ్వు వెళ్ళు. ఇంటికి వచ్చాడు ఒక వర్కరు. యదా కాదు యది సంపూర్ణం సమాప్తం ఇది ఆల్సో ఫైన్. సంపూర్ణం సమాప్తం తర్హి నువ్వు వెళ్ళిపో. త్వం గచ్చతు భవాన్ గచ్చతు తర్హి త్వం గచ్చతు భవన్ గచ్చతు త్వం గచ్చతు భవాన్ గచ్చతు. ఓకే, ఒకసారి ఇదే మాటని ఒకరి తర్వాత ఒకటి చెప్పండి. హరిప్రియ గారు మీరు చెప్పండి. కార్యం సమాప్తం అయితే నువ్వు వెళ్ళొచ్చు. యది కార్యం సమాప్తం తర్హి భవాన్ వెళ్ళొచ్చు గచ్చతు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఒకవేళ వర్షం పడితే త్రిష డాన్స్ చేస్తుంది.
यदि यदि वर्षम् आगच्छतु तर्हि ఎవరు ఎవరు డాన్స్ చేసేది త్రిష తర్హి త్రిష నృత్యం కరోతి. ఓకే, సో ఇప్పుడు క్లియర్ గా ఉందా? నృత్యతి, నృత్యం కరోతి కరెక్ట్, నృత్యం కరోతి కూడా కరెక్టే, నృత్యతి నృత్యం కరోతి రెండు కరెక్టే, ఏమీ అందులోపల తప్పు లేదు. ఓకేనా? సో ఇది ఈజీగానే ఉంది కదా. అదేవిధంగా సమయ అవకాశం కనుక నీకు వచ్చినట్లయితే, ఓకే, నీకు సమయ అవకాశం కనుక దొరికినట్లయితే, ఓకే, ఒకసారి రా, లేక వస్తాను. సమయావకాశ భవతి లేదా లభ్యతే, భవతి లేదా లభ్యతే. ఆగచ్చతు, నేను వస్తున్నాను అంటే ఆగచ్చామి, ఆగచ్చతు అంటే వేరే వాడిని రమ్మ, టైం దొరికితే కొద్దిగా రావయ్యా అని చెప్పేసి చెప్తాను. సో ఇవాళ మనం తెలుసుకున్న వాటన్నిటిది ఒక్కసారి మళ్ళీ చూసుకుందాం. యథా తథా, ఎలా అయితే అలాగా, ఎలా అయితే పిల్లాడున్నాడో అలాగే విన్నాడు, ఎలా అయితే వాడింట్లో వంట ఉందో అలాగే మా ఇంట్లో వంట ఉంది, ఎలాగైతే వాడి భార్య కొడుతుందో అలాగే మా భార్య కూడా, ఇలాగ మనం ఏవైతే చెప్పుకుంటామో అది యథా తథ, ఎలా అయితే అలాగా అని చెప్పేసి కలిపి చెప్తాం. యథా తథ అనేది ఏదైతే ఉందో అది సమయానికి సంబంధించినది, ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే అప్పుడు. ఇందాకేమనుకున్నాము? యదా ధర్మస్య గ్లానిర్భవతి తదా భగవాన్ అవతరతి, తదా దేవ అవతరతి. అంటే ఈ విధంగా మనము ఏంటంటే అది ఎప్పుడైతే అప్పుడు, ఎప్పుడైతే అప్పుడు అన్నటువంటి దానికి యదా తదా అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత కారణం చెప్పాలి అంటే యది తరిహి, ఇలా అయింది, వర్షం పడింది అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా డ్యాన్స్ చేస్తుంది, అంటే వర్షం పడ్డం అనేది అక్కడ కండిషన్. ఓకే, ఆ విధంగా మనం యది తరిహిని కూడా తెలుసుకున్నాం. వీలైనన్ని ఉదాహరణలు మీకు దొరుకుతాయి ఇంటర్నెట్లో, అక్కడ కూడా కొద్దిగా వెతకండి, నేను చూస్తాను, ఆగండి ఏమన్నా ఉన్నాయేమో ఒక్కసారి చూస్తున్నాను. ఇక్కడ కొన్ని నాకు ఒకటి మంచిది దొరికింది, నాకు మంచిది ఒక ఎగ్జాంపుల్ దొరికింది. ఒక్క నిమిషం, నేను ఇంటర్నెట్లో చూసి చెప్తున్నాను. ఎలక్ట్రిసిటీ ఉంటే దీపం వెలుగుతుంది. విద్యుత్ అనేది విద్యుత్ భవతి, తదిహి ఏమన్నా సార్? దీపం, దీపం ప్రకాశయతి, దీపః ప్రకాశయతి, దీపః జ్వలతి. తదిహి అండి, రావా తరిహి, తరిహి దీపం ప్రకాశయతి, దీపః జ్వలతి, దీపః ప్రకాశయతి, దీపః జ్వలతి. ఓకే, చెప్పండి తెలుగులో అట్లా కాదు శర్మ గారు, తెలుగులో చెప్పండి, వేరే వాళ్ళతో సంస్కృతంలో చెప్పి. నువ్వు ఒకవేళ అక్కడికి రాలేకపోతే నేనే ఇక్కడికి వస్తాను. చెప్పండి ఎవరైనా. త్వం యది నా, చెప్పండి. నా ఆగచ్చంతు, అక్కడికి రాకపోతే, ఒకవేళ అక్కడికి రాకపోతే, అక్కడికి అంటే తత్ర నా ఆగచ్చత్, ఆగచ్చసి త్వం ఆగచ్చసి, తరిహి అహం అత్ర ఆగచ్చామి. వెరీ గుడ్, బాగుంది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇక్కడ చూశాను, బాగుంది ఇది. ఒక్క నిమిషం ఆగండి, మిస్ అయిపోయింది, పేజీ ఎగిరిపోయింది. మంచి ఎగ్జాంపుల్ దొరికింది. రైట్, సండే అయితే అది హాలిడే అవుతుంది. ఇప్పుడు చెప్పని వాళ్ళు చెప్పండి, దయచేసి చెప్పని వాళ్ళు చెప్పండి, ఇప్పటి వరకు అస్సలు మాట్లాడిన వాళ్ళు చెప్పండి. సండే అయితే అది గనక సండే అయితే హాలిడే అవుతుంది, ఆఫీస్ కి హాలిడే అవుతుంది. భానువాసరః భవతి, తర్హి
సెలవు కార్యాలయస్య విద్యాలయస్య కార్యాలయస్య విద్యా కార్యాలయస్య విరామః సెలవు అంటే విరామం మిలతి విరామః భవతి. ఓకే, మిలతి. ఓకే పర్వాలేదు, దొరుకుతుంది అన్నా కూడా నో ప్రాబ్లం. ఓకే, ఎగ్జామ్ ఉంటే స్టూడెంట్ చదువుతాడు. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది నేను ఈ పేజీ పంపిస్తాను మీకు, అందరూ తప్పకుండా చూడండి. ఒక్కసారి దీన్ని ఏమంటారో చెప్తాను చూడండి. sanskrit.todayట, నేను ఇది సెర్చ్ కొడితే దొరికింది నాకు. sanskrit.today దీని పేరు, sanskrit.today. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. టీంలో కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పే కదా 23 నుంచి కుంభమేళా వెళ్ళే అవకాశం ఉంది. వచ్చే వారం క్లాస్ తీసుకుంటానో లేదో తెలీదు. ఇందులో ఉన్నవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు ఇక్కడ బోల్డ్ ఎగ్జాంపుల్స్, నాకు ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ దొరికాయి. నువ్వు షాప్కి వెళ్తుంటే నన్ను పిలువు. ఎవరైనా చెప్పండి, వాళ్ళు ట్రై చేయండి. లేదు సుధామోహన్ గారు, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. నెక్స్ట్ ఇంకెవరైనా, నేను రూల్ నంబర్స్ అన్నీ నేను అవి చెప్పే కదా సీక్వెన్స్ చేయలేకపోయాను సమయం దొరకక. ఎవరైనా కూడా ప్రయత్నం చేయండి. యది త్వం ఆపనం గచ్చసి తదిహి అహం పృచ్ఛామి. కాదు, కాల్ మీ మమ నన్ను, మీ అంటే నన్ను, మమ తరిహి మమ ఆహ్వాయతు ఆహ్వానించు, నన్ను ఆహ్వానించు. ఓకేనా, తర్వాత నెక్స్ట్ ఇది కూడా బాగుంది. వర్షం పడితే ఇదేమంటారు, ఛత్రం తీసుకురా. ఎవరైనా చెప్పని వాళ్ళు ప్రయత్నం చేయండి. యది తరిహి లోపల వర్షం అంటే వృష్టి అంటారు, వర్షంని వృష్టి అంటాం. యది వృష్టః భవతి యది వర్షం తర్హి ఛత్రం ఆగచ్చత్. నయతు ఆనయతు మర్చిపోయారా? నయతు ఆనయతు మర్చిపోకండి, తీసుకురా. కరెక్ట్, యది ఛత్రం ఆనయతు. రైట్. ఓకేనా, ఇవన్నీ కూడా చక్కగా ఇప్పుడు నేను చెప్పిన సైట్లో వెళ్ళి చక్కగా వీలైనంత వరకు ప్రాక్టీస్ చేసుకోండి. సరేనా, ఆగండి, వాళ్ళు చెప్పిన వాటికి ఇంకా ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఉన్నాయేమో చూస్తాను. యదా తదాది ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ దొరికింది, చూద్దాము. నువ్వు టౌన్కి వస్తే మా ఇంటికి రా. ఒకవేళ నువ్వు టైంకి వచ్చి నువ్వు ఎప్పుడైనా ఊరికి వస్తే అప్పుడు మా ఇంటికి రా. యదా తదా, ఎప్పుడైనా అప్పుడు అని చెప్పేసి అన్నాం కదా, యదా తదా. యదా త్వం అహం నగరం మమ షష్ఠి మమ నగరం గచ్చసి ఆగచ్చసి తదిహి మమ గృహం. తర్హి కాదు, ఇక్కడ యదా అన్నప్పుడు తదా రావాలి. యదా తర్హి కాదమ్మా, తదా. ఒక్క నిమిషం, తదా దీర్ఘం రావాలి కదా. తదా మమ గృహం ఆగచ్చతు ఆగచ్చతు అంటే నువ్వు మా ఊరొస్తే మా ఇంటికి రా. యదా త్వం మమ నగరం ఆగచ్చసి తదా త్వం మమ గృహం ఆగచ్చతు. చెప్పండి, నేను చెప్పింది చెప్పండి. సార్ త్వం వస్తే గచ్చ వస్తుంది కదండి సార్. గచ్చ అంటే వెళ్ళు అని. ఇక్కడ మనం చెప్తున్నది ఏంటి చెప్తున్నాము, ఆగచ్చతు అంటే మనం ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, ఉత్తిష్ట గచ్చ అంటే అది ఆర్డర్, అది వేరు. ఉత్తిష్ట గచ్చ, ఉత్తిష్ట భారత, త్వం గచ్చ, వెళ్ళిపో ఇక్కడి నుంచి, అదే అన్నమాట. ఇక్కడ నేను చెప్తున్నది అలా కదా, ఆగచ్చతు, పృచ్చతు, తిష్టతు, రిక్వెస్టింగ్ అట్లాగా, అదన్నమాట. చెప్పండి. ఇంకోటి నెక్స్ట్, కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా శైత్యం ఉంది. శైత్యం అంటే శీతాకాలం ఉందని, శైత్యం. చెప్పండి, ఎప్పుడైతే నేను కాశ్మీర్కి వెళ్ళానో అప్పుడు అక్కడ శీతలంగా ఉంది అంటే నేను వెళ్ళిన టైంలో అని. చెప్పండి. అహం కాశ్మీరం గచ్చామి తదా శైత్యం ఆసీత్ చెప్పుకున్నామో లేదో తెలియదు కానీ ఆసీత్ అని అంటే ఉంది, అప్పుడున్నది అని చెప్పి చెప్పడానికి అన్నమాట. ఓకేనా, సో ఇట్లాగా మనకు ఆ ఎక్సర్సైజెస్ కాస్త ప్రాక్టీస్ చేసుకోండి. నేను చూస్తున్నాను ఇంకేమన్నా ఎక్సర్సైజెస్ చెప్పుకోగలమా అని. ఇంకొకటి ఏదన్నా చెప్పుకుందామా,
చెప్పుకుందామా? చేత్ అనేది కూడా ఒకసారి చెప్పేసుకుందామా? చేత్ అనేది కూడా ఒకసారి అదొక్కటి చెప్పుకుందాం. మనకు టైం అయిపోయింది నాకు తెలుసు, కానీ ఇది ఒక్కటి కొద్దిగా చెప్పుకుని మనము మళ్ళీ, ఎందుకంటే నెక్స్ట్ వీక్ చెప్పలేం కదా క్లాస్ ఉంటుందో లేదో, అందుకోసమని ఇది మనము బాగా ప్రాక్టీస్ చేద్దాం. ఇదేంటంటే నువ్వు వస్తే మంచిది, నువ్వు తింటే మంచిది, ఓకే, వర్షం పడితే మంచిది, ఇలాంటి వాటికి మనం ఆ కండిషనల్ స్టేట్మెంట్స్కి అంటే యథా తదా టైప్ లోపల కూడా చేయొచ్చు. చేత్ నా చేత్ వస్తే గచ్చతి అంటే ఏంటి? రావడం. గచ్చతి చేత్ వస్తే. కరోతి చేత్ పని చేసినట్లయితే. అస్తి చేత్ ఉన్నట్లయితే. భవతి చేత్ ఉన్నట్లయితే. ఆగతి చేత్ వచ్చినట్లయితే. నాస్తి చేత్ లేకపోతే. చేదుగా చేత్ చేతనం తర్బూజ్. త్వం ఆగచ్చసి చేత్ సమీచీనం. నువ్వు వస్తే చాలా బాగుంటుంది. త్వం ఆగచ్చతి చేత్. వృష్టిః భవతి చేత్ బాలకాః సంతుష్టాః భవంతి. వర్షం పడితే పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు. దీన్ని మనము యథాతథలోకి కన్వర్ట్ చేసుకుని చెప్పాలి. నేను ఇప్పుడు నేను చేతిలో చెప్పినవన్నీ కూడా మీరు యథాతథలో చెప్పండి, సరేనా? ఓకే. భవాన్ లేదా త్వం ఆగచ్చసి చేత్, ఓకే, సమీచీనం భవతి. యదా తదా యదా త్వం ఆగచ్చసి తదా సమీచీనం భవతి. అహం లేదు, తదా సమీచీనం భవతి. అహం లేదు ఇక్కడ. అహం లేదు. ఓకే. తదా సమీచీనం భవతి. అలాగే వృష్టిః భవతి చేత్, వర్షం గనక పడితే. ఇప్పుడు మనం ఇందాక ఏం చేసాం, అందులో యథా తదాలో ఎప్పుడైతే వర్షం పడితే అన్నాం కదా. ఇప్పుడు అలా కాదు, వర్షం పడితే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఎవరన్నా చేతి ఉపయోగించి చెప్పండి, యథా తదాతో చెప్పండి. ఒకరు యదా వృష్టి భవతి తదా పిల్లలు బాలకాః సంతుష్టాః భవంతి. ఇప్పుడు దాన్ని చేతి పెట్టి చెప్పండి. యది వృష్టి అనేది కాదు, సారీ. వృష్టిః భవతి చేత్ బాలకాః సంతుష్టః భవంతి. ఓకే. ఈ చేతిని మనము యథాతథలోకి కూడా కన్వర్ట్ చేయొచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఓకేనా? క్లియర్గా ఉందా? సమయం ఉంటే మా ఇంటికి రా. సమయః ఒక్క నిమిషం, సమయం అనేది అనకూడదు, సమయః అనాలి. ఓకే. సమయః భవతి చేత్ మమ గృహం ఆగచ్చతు రా అని ఏదన్నా. ఆగచ్చ అంటే ఆర్డరు, ఆగచ్చతు అంటే రమ్మని రిక్వెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరేం చెప్పారు? యదా చెప్పారా లేదా? చెప్పకూడదు. యదా చెప్పకుండా చెప్పండి. యదా తీసేసేసి సమయః అస్తి చేత్, సమయః భవతి చేత్, అస్తి చేత్ మమ గృహం ఆగచ్చతు. ఓకే. నువ్వు అభ్యాసం బాగా చేస్తే ఉత్తీర్ణం అవుతావు. చెప్పిన వాళ్ళు కాకుండా చెప్పని వాళ్ళు ప్రయత్నం చేయండి. చేతితోని చెప్పండి, తర్వాత దాన్ని ఎవరన్నా యథాతథలోకి కన్వర్ట్ చేయండి. ముందు చేతితోటి ట్రై చేయండి. త్వం పఠతి చేత్ ఉత్తీర్ణః భవిష్యతి. ఓకే.
యా. ఇంకెవరైనా ప్రయత్నం చేయండి దీన్నే. నువ్వు అభ్యాసం చేస్తే ఉత్తీర్ణం అవుతావు. ఒక్క నిమిషం మాధురి రవిశంకర్ గారు చెప్పండి. అభ్యాసం కరోతి చేత్ అభ్యాసం కరోతి చేత్ మమ ఉత్తీర్ణం భవతి. మమ ఎక్కడి నుంచి వచ్చింది? త్వం. మమ లేదు, త్వం కదా. త్వం ఉత్తీర్ణః భవసి. ఉత్తీర్ణః భవతి. భవిష్యసి. భవసి భవిష్యసి. ఓకే. భవిష్యతి. ఓకే. త్వం అన్నాం కాబట్టి భవిష్యసి భవసి. ఓకేనా? అర్థం కాలేదా? ఇది కన్ఫ్యూజ్ అయితే చెప్పండి. ఓకే. లేదు సార్, ఇది చేత్కి కంటిన్యూషన్ నాకు రావట్లేదు. చేత్ తర్వాత చేత్ చాలా సింపుల్ యాక్చువల్ గా. చేత్ ని అందరూ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. సరే సార్ ఎప్పటికీ వర్బ్కి చేత్ తగిలించాలా సార్? వర్బ్కి చేత్ తగిలించాలి. అవును. ఇప్పుడు గచ్చతి అంటే వస్తాడు. గచ్చతి చేత్ వస్తే. ఆగచ్చతి అంటే గచ్చతి అంటే వెళ్తాడు. గచ్చతి చేత్ అంటే వెళ్తే. ఆగచ్చతి అంటే వస్తాడు. ఆగచ్చతి చేత్ వస్తే. పచతి వంట వండుతుంది. పచతి చేత్ వండితే అహం ఖాదామి. జనని పచతి చేత్ అహం ఖాదామి. ఇప్పుడు పాప పాడితే నేను వింటాను. పాప అంటే ఏదైనా చెప్పండి. బాలిక అని చెప్పండి. మరి పాప అంటే పాప అనే చెప్తే ఎట్లాగా? ఇది మీరు చాలా అయ్యో రావా. ఇది ఏమంటారు కదా, సంస్కృతాలు రాకముందు అందరూ కాకరకాయ అనేవాళ్ళు. సంస్కృతం వచ్చిన తర్వాత కీకరకాయ అంటున్నారు. ఓకే, బానే ఉంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆమె డాన్స్ చేస్తే నేను చూస్తాను. శ్రియ అనే ఆమె. శ్రియానా? ఇందాక ఎవరు? త్రిషానా? త్రిష. ఆనందం కరోమి ఓకే. సంతుష్ట కరోమి ఓకే. పశ్యామి అంటున్నా కదా నేను ఇక్కడ. చూస్తాను. దృశ్యామి పశ్యామి. ఓకే, దృశ్యామి కానీ పశ్యామి సింపుల్. ఓకేనా? సింపుల్ గానే ఉందా ఇది చేత్ అనేది? ఇంకేదన్నా చేత్కి ఎగ్జాంపుల్ చెప్పండి. నీవు వస్తే సినిమాకి వెళ్తాము. త్వం చెప్పండి. ఆగచ్చతి చేత్. ఆగచ్చసి చేత్. వయం 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 చలనచిత్రం గమిష్యామః అంటే వెళ్దాము. ఓకేనా? పశ్యామః కూడా ఓకే. శర్మ గారు చెప్పండి. అండ్ శర్మ గారు, మీరు, రజని మేడము, టీవీ మణి గారు, యశోద గారు, వీళ్ళందరూ కూడా ఈ టీంతో కూడా మన ఎప్పుడెప్పుడు మీ ప్రాక్టీస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారో కొద్దిగా ఇవి ప్రాక్టీస్ చేయించండి. ఒకవేళ వచ్చే వారం నేను ఉన్నా లేకున్నా ఇవి కొద్దిగా డౌన్లోడ్ చేసుకోండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఎందుకంటే నోటికి ఇప్పుడు ఇలా ఏదో చెప్తూ పోతున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కరెక్టే చెప్తున్నాము, బట్ వీలైనన్ని కొద్దిగా డౌన్లోడ్ చేసుకొని కొద్దిగా చూసుకుంటే అప్పుడు ఏమవుతుంటే చాలా సింపుల్ అయిపోతుంది. కొన్ని తెలియని పదాలు, తెలిసిన పదాలు కూడా సరిగా చెప్పలేకపోతున్నాం. గచ్చామి, గచ్చసి, అవి చిన్న చిన్నవి తొందర ఎక్కువ. అది అది సో కొద్దిగా అవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా మీరేదో ఎగ్జాంపుల్ చెప్తాన్నారు, ఒకటి చెప్పండి. నువ్వు చదివితే నేను చదువుతాను. బ్యూటిఫుల్. ట్రై చేయండి ఎవరైనా. త్వం. ఒక్క నిమిషం ఆపండి. త్వం త్వం తప్పు చెప్పారా లేదా? ముందు ఫస్ట్ చెప్పండి. త్వం పఠసి చేత్ అహం పఠామి. అహమపి పఠామి. అహమపి నేను కూడా చదువుతాను. అహమపి పఠామి. ఓకేనా? క్లియర్గా ఉందా? ఓకే. సో రేపు ఏం ప్రోగ్రామ్ ఉంది మనకు? రేపేమిటి మనకు? 9 o'clockకి రేపేముంది ఏంటో నేను మర్చిపోతున్నాను. ఏ రోజు ఏముందో కూడా తెలియట్లా అసలు. ఇవాళ ఈ నేను ఆగండి చూస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడే చూసి చెప్తాను మీకు. బాగుంది అది సైట్ చాలా. చూడండి, సాంస్క్రిట్ డాట్ టుడే. అందులోపల నేను చూసా కదా, కనీసం 5 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ప్రతిదానికి. అందులో వెళ్ళి మీరు
నేను ఇప్పుడే చూశాను అందులోపల నాట్ ఓన్లీ నేను వెతికింది ఒకదానికి, అండ్ నవ్ ఐ సీ దట్ దెర్ ఆర్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. మీరే ప్రాక్టీస్ చేసుకోండి కాస్త, సరేనా? ఇక్కడ చూడండి ఎంత బాగుందో. విరామ అస్తి చేత్ ఆగచ్చతు, ఎంత అంటే అన్ని జావున్నాయి. భవాన్ సమయే ఆగచ్చతి చేత్ లోకయానం లభ్యతే. నువ్వు వచ్చి సమయం కరెక్ట్ టైంకి వచ్చినట్టయితే బస్ దొరికేది. నా చేత్ నా లభ్యతే, నా చేత్ నా లభ్యతే. భవాన్ నా చేత్ నో చేత్ అనొచ్చు నో కదా. చేత్ నో చేత్ నో చేత్ నో చేత్ మోర్ అప్రాప్రియేట్. నో చేత్ నో చేత్ నో చేత్ నా లభ్యతే, నో చేత్ నా లభ్యతే. మళ్ళీ ఇక్కడ ఇంకోటి బాగుంది. ఏతత్ వస్త్రం అల్పమూల్యేన దదాతి చేత్ క్రీణామి. చాలా చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు కాబట్టి క్రీణామి. నో చేత్ నా క్రీణామి. సో బాగున్నాయి ఎగ్జాంపుల్స్. కొద్దిగా ఈ సైట్కి వెళ్ళి చూసుకోండి. ఇవి మనం చెప్పిన దాంట్లో sanskrit.today. అందులో బోలెడ్ ఎగ్జాంపుల్స్, అంటే బోలెడ్ లేవు, 5 or 6 ఉన్నాయి కానీ సరిపోతాయి ఒక్కొక్కళ్ళు. అవి చూసుకోండి. ఇంకా కింద కూడా ఉన్నట్టున్నాయి, చూస్తున్నా. ఐఎమ్ జస్ట్ చెకింగ్. ఒక్క నిమిషం. యా ఉన్నాయి. శిశు దుగ్ధం పిబతి చేత్ సహ సుఖేన నిద్రాతి, నా చేత్ రోదితి. వాడు మంచిగా పాలు దొరికితే చక్కగా తాగి సుఖంగా పడుకుంటాడు, దొరక్కపోతే ఏడుస్తాడు. ఎంత బాగుంది చూడండి స్టేట్మెంట్. ఓకే, ఇది తప్పకుండా ఈ సైట్లో చూసుకొని కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? రేపు ఏముంది మనకు? ఇవాళ మనం ఏమేమి నేర్చుకున్నాం ఎవరన్నా ఒక్కసారి చెప్పండి. రేపు వావ్ వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ హ్యాపీ. యథా తదా. ఇంకేం నేర్చుకున్నాం? యథా తథా, యథా తదా యథా తథా. చేత్ నో చేత్ నో చేత్, వెరీ గుడ్. నో చేత్ నో ఎన్ఓ నో చేత్. ఓకేనా? సో వండర్ఫుల్, చాలా బాగా ప్రాక్టీస్ చేసుకున్నాము. వీలైనన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఇందులోపల నేను కూడా కొద్దిగా ఒక 2-3 వారాలు టైం ఇవ్వండి. అంతలోపల మళ్ళీ ఒకసారి ట్రాక్లో ఇవైతే ఇంపార్టెంట్. ఇవి ఉపసర్గలు నేను వచ్చే వారం ఉంటే తప్పకుండా ఉపసర్గల మీద చాలా డీటెయిల్గా తెలుసుకుందాము. ఎందుకంటే ప్రత్యయాలు ఏ విధంగానైతే మనం చాలా డీటెయిల్గా తెలుసుకున్నామో, చాలా ప్రత్యయాలు తెలుసుకున్నాం మనం. అదేవిధంగా ఉపసర్గలు కూడా ఎన్ని రకాలుగా మారుస్తాయి, ఆ మార్చినటువంటి పదాలు ఏ విధంగా మారుతాయి. కొద్దిగా నేను కూడా ప్రిపరేషన్, నాది కూడా నోట్స్ అది ప్రిపేర్ చేసుకుని చక్కగా మనము వచ్చే వారం ఉంటే ఇది, లేదా 2 వారాల తర్వాత అయినా ఈ 1-2 వీక్స్. చిన్న ఇది సార్, చెప్పండి. ఇప్పుడు ఈ లెప్ప ప్రత్యయంలోనే ఉపసర్గ ఆడే అర్థాలు మారుతున్నాయి కదా, దాన్ని లెప్ప ప్రత్యయం అంటామా ఇంకేమంటాం? లెప్ప ప్రత్యయంలో అది అర్థం ఎలా అది అయితే దాని యొక్క గచ్చతే అనేది అనుకోండి, గమ్యతే అనే ఉంటుంది మీకు. అక్కడ దాని ఉన్నదాన్నే మనకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఉపసర్గల్లో అలాగా, ఉపసర్గలలో టోటల్లీ ఉల్టా అయిపోతున్నాయి పదాలు. ఉపసర్గలు అదేనండి. గచ్చతి, ఆగచ్చతి, అవగచ్చతి. చూసారా? కరెక్ట్, మీనింగే మారిపోతుంది. వేరేజ్ మీకు ప్రత్యయాలలో అలా ఉండదు, ఉపసర్గలలో ఇలా మారిపోతుంది. కానీ ప్రత్యయాలలో అలా ఉండదు. ప్రత్యయాలు మనం ఎన్ని నేర్చుకున్నాం? ఆ ధాతువుకి సహకరించేటటువంటిది, అదే డైరెక్షన్లో పోవడానికి సహకరించేది ప్రత్యయం. కానీ దాని అర్థాన్ని కూడా మార్చుకుంటూ పోయేదాన్ని ఉపసర్గ అంటారు. అటువంటివి 22 ఉపసర్గలు పాణిని గారు ఐడెంటిఫై చేసి మనకిచ్చారు. ఆ 22 ఉపసర్గలని మనము చాలా డీటెయిల్గా 2 వారాలు 3 వారాలు ప్రాక్టీస్ చేసుకుందాం. అంతవరకు ఈ భవతి చేతు, అస్థి చేతు ఇవన్నీ మనం ఒకసారి యదా తదా ఇవి కూడా కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి. రేపు అద్భుతమైనటువంటి ఉపదేశ సారం. మళ్ళీ ఏదైనా కూడా భగవద్గీత, ఉపదేశ సారము, ఋగ్వేదము, ఇవన్నీ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాము. ఒకటి తెలుసుకుంటే రెండోది సులభం అవుతుంది. ఇందులో చెప్పింది ఇందులో ఎక్కడో చెప్పాడు, ఇందులో మిస్సింగ్ పీస్ ఇందులో ఉంటుంది, ఇందులో మిస్సింగ్ పీస్ ఇందులో ఉంటుంది. అలాగా మనకు చాలా సులభం అవుతుంది. అండ్ అందరం కూడా 9ంటికి వస్తున్నాము హ్యాపీగా. రేపు ఉపదేశ సారం కాబట్టి చక్కగా కళ్ళు మూసుకుని శ్రద్ధగా వినేసి, ఓకే, మళ్ళీ అందరూ కూడా ప్రాక్టీస్ చేసుకోండి వీలైనంత వరకు. అభ్యాసం అన్నిటికంటే ఆచరణ ముఖ్యం. సంస్కృతానికి కానీ వేదానికి కానీ ఇంకా దేనికైనా కూడా. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ. ఇక్కడ ముగించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. సార్ ఏమైంది? మీరు కొద్దిగా లేట్ చేయడం లక్కీ భాస్కర్ కంప్లీట్ చేశారు మా టీవీలో. లక్కీ బాస్ అంటే ఏంటది? ఓ లక్కీ భాస్కర్ సినిమానా అది? సినిమా అనుకుంటా కదా. చాలా బాగుంది, ఓకే ఓకే, చాలా బాగుంది సార్, అందరూ చూడండి.
ఓకే ఓకే షూర్ షూర్ తప్పకుండా షేర్ మార్కెట్ గురించి సార్. ఓకే ఓకే హర్షద్ మెహతా షేర్ మార్కెట్, ఓ ఓకే 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 బ్యాంక్ రిసీట్స్, బిఆర్స్. ఓకే 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 తప్పకుండా చూస్తాను నేను కూడా. ఇక కొద్దిగా ఈ 3 రోజులు ఇంకా బిజీనే. సో తర్వాత ఇక వచ్చిన తర్వాత అప్పుడు నేను 23 నుంచి వెళ్తున్నాము. వెళ్ళి ఒక 15 రోజులు 18 రోజులు కనీసము వెళ్ళేసి తర్వాత మళ్ళీ 9వ తారీఖు 10వ తారీఖు మళ్ళీ వాపస్ వస్తాం. కార్లో వెళ్ళి కార్లో వస్తున్నాం, రోడ్ ట్రిప్. సో అదనమాట. జై శ్రీకృష్ణ అందరికీ కూడా. సార్ మూవీస్ మాత్రమే చూడట్లేదు అన్నారు కదా సార్, అందుకే మేము కూడా మూవీస్ చూస్తున్నాం సార్. ఈసారి నుంచి మేము కూడా మూవీ ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాం సార్ మీకు. వావ్ వండర్ఫుల్, ఇది స్పిరిట్ అంటే. సార్ మొన్న శ్రీపాద లక్ష్మి గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవడైతే దెబ్బ కొడితే జమ్మ తిరిగి పడతాడు వాడే అని సదాలో చెప్పారు. అది అదుర్స్ కదా, అదుర్సే కదా, అది అదుర్సేనా? అదుర్స్ కాదు, అదుర్స్ కాదు, అది ఇది అతడు అతడు కాదు, ఒక్కడు పోకిరి 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 పోకిరి. ఏమిటో నేను ఎన్ని సినిమాలు చూస్తున్నా అంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, ఏ సినిమాలో ఏడేలాగా. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే దెన్ బాయ్ బాయ్. శుభరాత్రి అందరికీ. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. శుభరాత్రి. ధన్యవాదాలు సార్.